మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం ఏర్పాటు చేశారని అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ఆదేశాల అమలు కావని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరలరామ ధ్వజమెత్తారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావాలన్నా, రెవెన్యూ కార్యాలయంలో పాస్బుక్ ఇవ్వాలన్నా పెద్దిరెడ్డి అనుమతి కావాల్సిందేనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించే నైతిక హక్కు పెద్దిరెడ్డికి లేదని మండిపడ్డారు. ఒకప్పుడు సాధారణ కాంట్రాక్టర్ గా ఉన్న వ్యక్తి నేడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మన రాష్ట్ర కేబినెట్లో ఆయన ఈ రోజున 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎటువంటి అవినీతి మచ్చ ఎరుగని రాజకీయ నాయకుడు, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, పలు సంవత్సరాలుగా రాష్ట్ర అపోజిషన్ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఆయన అవినీతి పరుడని విమర్శిస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నా ఈ రోజున రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు మీకున్నదా అని చెప్పి అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రకంగా అవాకులు చవాకులు మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. 2 దశాబ్దాల క్రితం ఒక సి క్లాస్ కాంట్రాక్టర్గా ఉన్న మీరు ఈ రోజున కోట్లకు వేల కోట్లకు మదించారు. ఎలా సంభవమైంది? ఎలా సాధించారు? మీ నీచ చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మీ క్రిమినల్ హిస్టరీ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? గురువింద గింజలాగా మీ నలుపెరగకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడటం సరైంది కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈనాడు మీరు అవినీతి సొమ్ముతో ఒక పక్క మీ కుమారుడు ఎంపీ, మీరు మినిస్టర్గా ఆ చిత్తూరు జిల్లాలో మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యువర్ ఓన్ టెరిటరీ. అక్కడికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రవేశం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు ఆయన, కానీ మీ ఇలాకాలో మీ ప్రత్యేక సామ్రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రవేశం లేదు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ ఇలాకాలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రవేశం లేదు. అక్కడ ఈ కెనాట్ డైరెక్ట్ దట్ పోలీస్. డీసీ అవ్వచ్చు ఆయన అక్కడ పోలీసుల్ని డైరెక్ట్ చేసే స్థితిలో, మీకు వ్యతిరేకంగా ఏమీ చేయలేని స్థితిలో చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు. మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రెవెన్యూ ఆఫీషియల్స్, చీఫ్ సెక్రటరీ లేకుంటే అక్కడ వేరే అధికారులు ఆదేశించే స్థాయిలో లేరు. అదొక ప్రొహిబిటెడ్ ఏరియా. మీరే డిక్టేటర్ అక్కడ. అలా ఏర్పాటు చేసుకున్నారు. మీ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ సామ్రాజ్యంలో వేరే ఎంత అవటానికి లేదు. మీ సామ్రాజ్యంలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేయాలంటే మీ పర్మిషన్ కావాలా? పోలీస్ అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి ఎస్ అనిపించుకొని వెళ్తేనే అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. చెప్పమనండి. అక్కడ ఎస్పీని కానీ లోకల్ ఆఫీసర్స్ని కానీ చెప్పమనండి. లేదు పెద్దిరెడ్డి ఎవరు, మాకు చట్టం ప్రకారం వెళ్తున్నాం మేమని చెప్పే ధైర్యం ఉందా? అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్ మీకు తెలియకుండా ఒక చిన్న ఆర్డర్ పాస్ చేయగలరా? ఒక పాస్బుక్ ఇవ్వగలరా? రెవెన్యూ ఆఫీసర్స్ వితౌట్ యువర్ నాలెడ్జ్? ఈ రకంగా ఒక సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు కాదని ఎవరన్నా మీకు తెలియకుండా మీ ఇలాకాలో ఒక ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు తెలియకుండా ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు వేలు పెట్ట ఆయన కూడా భయపడతాడు. మీ అవినీతి సొమ్ముతో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ సామ్రాజ్యాన్ని చూచి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? మీ గత చరిత్ర ఏమిటి? 2004లో ఎన్కౌంటర్కు గురైన వీరప్పన్ తర్వాత ఈ శాండల్వుడ్ స్మగ్లింగ్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంది?